వాస్తవ చరిత్ర, ప్రజల పోరాటం, ప్రపంచంలోనే దున్నేవానికే భూమి కావాలని చెప్పి రైతులు తిరుగుబాటు చేసినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని వక్రీకరించి ఈ రజాకార్ సినిమా తీయడాన్ని, దానికి వ్యతిరేకంగా డివైఎఫ్ఐ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారని చెప్పేసి మేము ఫీల్ అవుతా ఉన్నాం. మిత్రులారా, ఇప్పటిదాకా మాట్లాడిన వక్తలందరూ చాలా విషయాలు మాట్లాడారు. నేను వాటన్నిటికీ బోన్లే కానీ ఒకటి రెండు విషయాలు నేను మాట్లాడి ముగిస్తా. బీజేపీ అధికారాన్ని రెండు విధాలుగా పనిచేస్తూ ఉంది. ఓ పక్క ఉన్న అధికారాన్ని ఎట్లా సుస్థిరం చేసుకోవాలి, ఇంకో పక్క తెలంగాణ లాంటి రాష్ట్రంలో పోరాటాలు చారిత్రక నేపథ్యాలు ఉన్న రాష్ట్రాల్లో ఆ చరిత్రని, ఆ ఉద్యమాలని, మనలాంటి ఎర్రజెండా పార్టీల యొక్క చరిత్రను కూడా మొత్తం తుడిచిపెట్టడం కోసం ఒక రకంగా మానసికమైన, సాంస్కృతికపరమైన ఒక యుద్ధం జరుగుతుందనేది మాత్రం మనకు వాస్తవంగా మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఈరోజు తెలంగాణలో ఏ పల్లెకు పోయినా కూడా కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీ లేకున్నా కూడా ఊరవతల్లోనో లేదనంటే చెరువు గట్ల మీదనో లేదంటే ఊరుకు ముందునో ఎర్రటి స్తూపాలు కనబడతాయి. ఆ ఎర్రటి స్తూపాలు ఒక నిలువెత్తు త్యాగానికి, పోరాటానికి, ప్రజల త్యాగాల కానువాలుగా అవి మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి. సరే, పార్టీలు ఏవైనా కానీ, ఎందుకంటే మాది కూడా మిర్యాలగూడ ప్రాంతంలో మేము పెద్ద ఎత్తున ఇట్లా చిన్నప్పటి నుంచి మేము ఆయా గ్రామాలతోని నాకు ప్రత్యేకంగా నాకు అనుబంధం ఉంది. అయితే వీళ్ళు బీజేపీ వాళ్ళు మొదటి నుంచి కూడా చేస్తున్నది ఏంటంటే ప్రజల మైండ్ సెట్ని ఫస్ట్ మార్చడం, సాంస్కృతిక పరంగా వాళ్ళందరినీ కూడా ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టడం, అట్లా రెచ్చగొట్టి వాటిని ఓట్ల రూపంలోకి మార్చుకోవడం, ఓట్ల రూపంలోకి మార్చుకున్న తర్వాత ఎట్లా అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనేది మనకు స్పష్టంగా కనపడతా ఉంది. అయితే ఈ మధ్యనే వాళ్ళు దాదాపు 23 సినిమాలు తీశారు. జేఎన్యూ పేరుతోని, ఆర్టికల్ 370 పేరుతోని, వీర్ సావర్కర్ అనే పేరుతోని, కాశ్మీర్ ఫైల్స్ అనే పేరుతోని ఇట్లా పెద్ద ఎత్తున వాళ్ళు సంస్కృతి పరంగా దాడులు చేస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారో, ప్రోగ్రెసివ్ శక్తులు ఉన్నారో, లేదంటే ప్రజల పోరాటానికి వాస్తవం చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారో, వాస్తవానికి మనందరం కూడా దానికి కట్టుబడాల్సింది ఏంటంటే, సరే కొంత మనం దాంట్లో తక్కువ మంది ఉన్నాం. సరే, మతము క్యాపిటల్ కలగలుపుకొని ప్రజల మీద యుద్ధం చేస్తున్న పరిస్థితి అటువైపు ఉంది. అంటే మతము క్యాపిటల్ వేరువేరుగా ఉండాలి, కానీ వాళ్ళిద్దరు క్యాపిటల్ ఇద్దరు కూడా కలగలుపుకొని ఈరోజు ప్రజల మీద యుద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఏ స్థాయిలోనైనా, ఏ శక్తిలోనైనా మన చిన్న డాక్యుమెంట్స్ పరంగా కానీ, కళారూపాలను ప్రదర్శించడంలో కానీ, లేదా మన సాంస్కృతిక సంఘాలు మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మనందరం కూడా ముందడుగు వేసి మనం ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోవడం ప్రపంచంలోనే ఎక్కడ జరగని ఒక పోవటం, దున్నేవానికి భూమి కావాలని చెప్పేసి మట్టి మనుషులతో బంధువుకు పట్టించి రారా నా కొడక అని చెప్పేసి ఆ రోజు రజాకారులకి, ఎవరైతే వీళ్ళున్నారో దొరలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం. దీన్ని వక్రీకరణ చేయడం అనేది ఈ బీజేపీ వాళ్ళకి అది వెన్నతో పెట్టిన విద్య. కనీసం ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఆ మ్యూజిక్ డైరెక్టరో లేదంటే ఆ ప్రొడ్యూసర్ అట్లాగా బీజేపీ వాడు కనీసం ఆలోచించి ఈ సినిమా తీస్తే బాగుండేది. కానీ అట్లా ఆలోచించిన పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి మనం దీనికి వ్యతిరేకంగా మనం సాంస్కృతిక పరంగానే మనం దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా పీడిఎస్ విద్యాసంఘం కూడా అందరితో కలిసి పనిచేయడం కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేసి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.